ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 8వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, వారికి వ్యతిరేకమైన తీర్పు ఉండదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దానిని దేవుడు చేశాడు. ఆత్మ నియమము ఆత్మ నుండి వచ్చిందే. ఈ నియమము క్రీస్తునందలి జీవమునకు మనల్ని నడిపిస్తుంది, మరణానికి నడిపించే నియమము నుండి విడిపిస్తుంది. ఈ పాప నియమము నుండి నన్ను విమోచించినది ఆత్మ నియమం, అనగా జీవమిచ్చే ఆత్మ నియమం. ధర్మశాస్త్రము చేయలేకపోయిందేదో దానిని దేవుడే చేశాడు. శరీరముననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రము యొక్క అశక్తత ఏమిటి? పాపభూయిష్టమైన మన మానవ స్వభావమే. దేవుడు ధర్మశాస్త్రము చేయలేనిది తానే చేశాడు. తన సొంత కుమారుణ్ణి పంపాడు. ఆయన మన కోసం పాప పరిహార బలి అయ్యాడు. మనలోని మానవ స్వభావం మనలో పాపం చేస్తుంది. యేసు అదే మానవ శరీరాకారంతో వచ్చాడు. మనలాంటి మానవ స్వభావం తనకున్న ఆయన శరీరమందే మన పాపాలకు శిక్ష విధించబడింది. ఈ విధంగా ధర్మశాస్త్రము యొక్క శిక్షావిధిని అనగా నీతి విధిని ఆయన నెరవేర్చిన వాడయ్యాడు. ఇప్పుడు మనం మానవ పాప స్వభావ నియమాన్ని బట్టి కాక ఆత్మ నియమమును బట్టి అనగా జీవ నియమమును బట్టే జీవిస్తున్నాము. గమనించండి, ఈ అధ్యాయంలో కొత్త మనిషి, కొత్త సృష్టి, క్రొత్త శరీరం, కొత్త మనసు అంతా కొత్తే. 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ 20 సార్లు పేర్కొనబడడం గొప్ప విశేషం. పరిశుద్ధత, నిశ్చయత, ప్రత్యేకత అనే 3 అంశాలు 8వ అధ్యాయంలో ఉన్నాయి. మన పరిశుద్ధీకరణ అనుభూతికి ఆధారం, హామీ ఏమిటో ఈ అధ్యాయం ప్రస్తావిస్తోంది. మోషే మండుతున్న పొదను చూచి దిగ్భ్రాంతి చెందినట్లు మనం రోమా 8వ అధ్యాయాన్ని చూస్తున్నాము. చెప్పులు విడిచి ప్రభువుకు నమస్కారం చేయవలసిందే. అధ్యాయం మొదట్లో ఏ శిక్షావిధి లేదు, ముగింపులో దేవుని ప్రేమ నుండి ఎట్టి ఎడబాటు లేదు. ఈ రెండిటి మధ్య సమస్తము దేవుని బిడ్డల మేలు కోసమే సమకూడి జరుగుతుంది. అందుకే ఇది గొప్ప అధ్యాయం. దేవుని బిడ్డలారా, మనకెంతో ఆనందం ఉంది, శాంతి ఉంది. పాత స్వభావం మంచిది కాదు, కొత్త స్వభావానికి శక్తి లేదు. మరెలాగా? దేవుని బిడ్డ దేవుని కోసం ఎలా జీవించగలడు? రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనములోని కేక, అయ్యో మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇది ప్రశ్నార్థకమైన కేక. దేవుని కోసం జీవించడానికి దేవుని బిడ్డకు సాయం చేసేవారెవరు? 7వ అధ్యాయం ముగింపులో పౌలే అన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను. మనస్సులో దేవుని నియమాన్ని సేవిస్తాను గాని శరీర విషయంలో పాప నియమం నన్ను లోబరుచుకుంటోంది. నేనేం చెయ్యను? దీనికి జవాబు 8వ అధ్యాయం. విజయం మనకెలా సాధ్యమవుతుందో చెప్పే అధ్యాయం, చూపే అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇంతవరకు పరిశుద్ధాత్మను గురించి రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనంలో 2 సార్లు చెప్పబడింది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉంది. మనము ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాము. పరిశుద్ధీకరణలో పరిశుద్ధాత్మ సేవ
ఈ అధ్యాయంలో వివరించబడింది. రోమాపత్రికలో త్రిత్వం ఎలా కనిపిస్తున్నదో చూడవచ్చు. సృష్టిలో తండ్రి, రోమాపత్రిక 1 అధ్యాయం 1 వచనం నుండి 3 అధ్యాయం 20 వచనం వరకు. రక్షణలో కుమారుడు, రోమా 3 అధ్యాయం 21 వచనం నుండి 7 అధ్యాయం 25 వచనం వరకు. పరిశుద్ధీకరణలో పరిశుద్ధాత్మ, రోమాపత్రిక 8 అధ్యాయం 1 నుండి 39 వచనం వరకు. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 18 వచనంలో పౌలేమన్నాడు? మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారముంది. పరిశుద్ధీకరణ పరిశుద్ధాత్మ పరిచర్య, ఆత్మపూర్ణులై ఉండండి. రక్షించబడిన విశ్వాసి జీవితంలో పరిశుద్ధీకరణ ప్రక్రియను కొనసాగించేవాడు పరిశుద్ధాత్మే. పాపశక్తి నుండి విశ్వాసికి విడుదల ఇచ్చేవాడు పరిశుద్ధాత్మే. పాపమును త్రోసిరాజని దేవుని చిత్తం విశ్వాసి జీవితంలో అమలుపరచబడేటట్లు చూచేవాడు పరిశుద్ధాత్మ. పాపము నుండి, మరణము నుండి విశ్వాసికి విజయం. రోమాపత్రిక 8 అధ్యాయం 1 నుండి 12 వచనం వరకు. పరిశుద్ధాత్మ వల్లనే విశ్వాసికి విజయం. లోకమును జయించే విజయం మన విశ్వాసం. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించే నడుచుకునే వారికే ఈ విజయం. క్రీస్తునందున్న వారికి ఏ ఒక్క శిక్షావిధి ఉండదు. శరీరానుసారి నీ రక్షణ పోదు గాని విజయం కావాలంటే నీవు ఆత్మను అనుసరించే నడుచుకోవాలి. ఎంత దౌర్భాగ్యుణ్ణి అని నీవు వాపోతున్నావా? రోమాపత్రిక 8 అధ్యాయంలో నీ సమస్యకు పరిష్కారముంది. జీవమిచ్చే ఆత్మ నియమం నీకు విడుదల తెచ్చింది. పాపమరణముల నియమం నుండి విడుదల. ఆత్మ నియమం అంటే ఏమిటి? ఇది ఆత్మశక్తి, ఆత్మ అధికారం. జీవమిచ్చే ఆత్మ అంటే పరిశుద్ధాత్మే జీవం. పరిశుద్ధాత్మే జీవమిచ్చే ఆత్మ. క్రీస్తునందు అంటే పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ఒకటే. సమైక్యత వారి మధ్య ఉంది. యేసుక్రీస్తు జీవమును విశ్వాసి పంచుకుంటున్నాడు. విశ్వాసికి విమోచన, విడుదల. పాపమరణముల నియమము నుండి ఇది విడుదల. పాత స్వభావాన్ని నడిపించింది పాపం. ఈ పాప నాయకత్వం నిన్ను దేవుని సహవాసము నుండి వేరు చేసింది. కొత్త స్వభావం వచ్చింది గాని దానికి శక్తి లేదు. పరిశుద్ధాత్మే నూతన స్వభావాన్ని ఏలాలి, వశం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కొత్త స్వభావం చేత పనిచేయిస్తాడు. ఈ కొత్త స్వభావాన్ని యేసుక్రీస్తుతో పెనవేసుకొని పోయేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ. 7 అధ్యాయంలో మృత శరీరంతో జత చేయబడిన విశ్వాసి 8 అధ్యాయంలో సజీవుడైన క్రీస్తుతో జత అవుతున్నాడు. నిర్వహణ పరిశుద్ధాత్మే. గమనించండి, శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమైంది. అయితే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన పాప శరీరాకారంతో వచ్చాడు. పాపము విషయమై ఆయన ఏమి చేశాడు? ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది. ఈ విధంగా ధర్మశాస్త్రము యొక్క నీతి విధి మనలో నెరవేరింది. ఇదే విధంగా మనం శరీరాన్ని బట్టి కాక ఆత్మను అనుసరించి నడుచుకోగలుగుతున్నాము. ధర్మశాస్త్రం మనలో నీతిని కలిగించలేదు. ధర్మశాస్త్రం చెయ్యలేనిది పరిశుద్ధాత్మ చేశాడు. పాప శరీరాకారమే గాని యేసు శరీరంలో పాపము ఏమీ లేదు. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 14 వచనం, 16, 17 వచనాలు దీన్ని గురించి ఏమంటున్నాయి? ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి జీవితకాలమంతా మరణ భయము చేత వాక్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఏలయనగా ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపమునకు నివృత్తి కలుగచేయడానికి
దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడయ్యే నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెబుతున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చావు. ప్రియ విశ్వాసీ, మన అంతరాంతరాలలో గూడు కట్టుకొని ఉన్న పాపాన్ని దేవుడు ఏ విధంగా పరిష్కరించాడో గుర్తించండి. శరీరాన్ని, మనసును, ఆత్మను భ్రష్టు పట్టించే పాపం. శిలువ మీద ఈ పాప సమస్య పూర్తిగా పరిష్కృతమైంది. క్రీస్తు తానే పాపితో సంయుక్తమయ్యాడు. పాపానికి శిక్ష విధించబడింది. 1 కొరింథీ 15వ అధ్యాయం 44వ వచనం తుది పరిష్కారం. శరీరమందే కాదు, ఈ శరీరానికి కూడా పూర్తి విడుదల. ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది. మన ఈ శరీరమందు పరిశుద్ధాత్మ పాపము నుండి మనకు విడుదల ఇచ్చాడు. ఇప్పుడైతే ఈ పాపమయమైన లోకంలో పాపశక్తిని ఎదిరించి పోరాడుతున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం ప్రభువు చేసిన మహాప్రార్థన, తండ్రి, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడము లేదు కాని దుష్టుడి నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడే మనం విజయం సాధిస్తాము. పరిశుద్ధాత్మ, నీకు కృతజ్ఞులం. ధర్మశాస్త్రము యొక్క నీతి విధి నెరవేరింది. ధర్మశాస్త్రం చెయ్యలేనిది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు. శక్తిగల వ్యక్తి పరిశుద్ధాత్మ. ఇది నిజంగా పరిశుద్ధాత్మకు శరీరానికి మధ్య పోరాటం. 3వ వచనం నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము అయి ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాలను మనస్కరిస్తారు. నీ చిత్తమును ఆధ్యాత్మిక విషయాల వైపు తిప్పుకోవాలి. శరీరానుసారి ఈ పని చెయ్యాలి. ప్రకృతి సంబంధికి ఇది అర్థం కాదు. శరీరమూలముగా జన్మించింది శరీరం. శరీరానుసారమైన దాని సరసనే ఆత్మ మనస్సు ఉంది. ఆత్మమూలమైనది ఆత్మ. పరిశుద్ధాత్మ పాత స్వభావానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని గెలిపిస్తాడు. శరీరానుసారులు ప్రకృతి సంబంధులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ఈ మనస్తత్వం చిత్రించబడింది. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు వాటిని చేస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున
మునుపు నడుచుకున్నారు. రక్షణ పొందక మునుపు మనందరి స్థితి ఇలాంటిదే. శరీరానుసారమైన మనస్సు, ప్రకృతి సంబంధి మనస్తత్వమిది. కొలసీ పత్రిక 1 అధ్యాయం 21 వచనం ఇదే మనస్సు పోకడను చిత్రిస్తున్నది. గత కాలమందు దేవునికి దూరస్థులు, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము కలవారు, దేవుని పట్ల విరోధభావము కలవారు. ప్రకృతి సంబంధికి శరీర క్రియలపై ఆసక్తి ఎక్కువ. గలతీ పత్రిక 5 అధ్యాయం 19 నుండి 21 వచనం వరకు శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ వికృతమైన విపరీతమైన లక్షణాలు. ఇటు వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. కొలసీ పత్రిక 3 అధ్యాయం 8-9 వచనాలలో పౌలు ఇదే అంశం మీద మాట్లాడుతూ అన్నాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతు మాటలు, వీటినన్నిటినీ విసర్జించారు. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు, నవీన స్వభావమును ధరించుకున్నారు. మత్తయి సువార్త 15 అధ్యాయం 19 వచనంలో ప్రభు అన్నాడు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే గదా వస్తాయి. ఈ ఆదామీయ స్వభావం అంకురం మనిషిలో ఉంది కాబట్టే శరీరానుసారమైన మనస్సు వల్ల మరణం సంప్రాప్తమవుతుంది. తప్పిపోయిన కుమారుడు తాత్కాలికంగా పందుల మధ్య ఉన్నాడు గాని అట్టే కాలం ఉండలేకపోయాడు. నా తండ్రి ఇంటికి వెళ్తాను అని తీర్మానం చేసుకున్నాడు. ఆత్మానుసారులు, తిరిగి జన్మించిన వారు, వీరిలో దేవుని ఆత్మ నివాసముంటాడు. క్రీస్తుకు సంబంధించిన వాటిని వారు ప్రేమిస్తారు. కొలసీ పత్రిక 3 అధ్యాయం 1-2 వచనాలలో పౌలన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. ఏలయనగా మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలసీ పత్రిక 3 అధ్యాయం 12 వచనం దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులు అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును ధరించుకొనండి. ఈ కొత్త ఆశయాలు, ఆశలు, అభిరుచులు పరిశుద్ధాత్మ మనలో కలిగించినవే. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. దేవునితో సహవాసం కోల్పోతే అదే మరణం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ వల్ల మనకు జీవము, సమాధానము. పాపం చేస్తే సంబంధం పోదుగాని సహవాసం తెగిపోతుంది. ఒప్పుకుంటే క్షమాపణ, సహవాసం పునరుద్ధరించబడుతుంది. దేవుని జీవం సమృద్ధి జీవం. యోహాను సువార్త 13 అధ్యాయం 8 వచనంలో మేడగదిలో ప్రభువు సీమోను పేతురుతో అన్నాడు, నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు పాలు లేదు. ప్రభువు చేత మన ప్రవర్తనను కడిగించుకోవాలి. 1 యోహాను 1 అధ్యాయం 9 వచనం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన రక్తముతో మనల్ని కడుగుతాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రీకరిస్తుంది. సోదరుడా, సోదరి, నీ స్వశక్తి మీద నీవు ఆధారపడవద్దు. నిరుత్సాహం అవిశ్వాసంతో సమానం. గర్వించేవాడు గుడ్డివాడవుతాడు. అల్పవిశ్వాసం వల్ల
ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. అంతా ఆయన కృపే. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీరానుసారమైన మనస్సు మంచిది కాదు. శరీరానుసారిగా యాకోబు దేవునితో కుస్తీ పట్టాడు, పెనుగులాడాడు, లొంగిపోబట్టి గెలిచాడు. లవొదికయ సంఘమును ఉమ్మేస్తాను అన్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ నీ కొత్త స్వభావాన్ని బలపరిస్తేనే కాని నీవు గెలువలేవు. గమనించండి, విశ్వాసి నూతన సృష్టి. యేసుక్రీస్తు నీ సృష్టికర్త. నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయనను సేవిస్తున్నావా? లేక పాత సృష్టివై ఉండి ఆయనకు తిరుగుబాటు చేస్తున్నావా? నీవు క్రీస్తునందున్నావు. ఆయన చనిపోయినప్పుడు నీవు చనిపోయావు. ఆయనతో తిరిగి లేచావు. ఇప్పుడు నిన్ను నీవు ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నావు. 2 కొరింథీ 13:5 మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ శరీరం చనిపోయాక మహిమ శరీరంగా దాన్ని లేపుతాడు. మరణమునకు లోనైన ఈ శరీరము నుండి ఆయనే విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.